అదే కాకుండా అధ్యక్ష నేను ఇంకోటి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మద్దతు ధర కూడా ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ధాన్యం కష్టపడి పండిస్తూ ఉన్నారు, ఇంకా మద్దతు ధర కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ధాన్యం పండించేటువంటి రైతులు ఒక్కొక్కసారి తుఫాన్లకు కూడా నష్టపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. వాటి వలన రైతులు ధాన్యం పండించేటువంటి రైతులకు మాత్రం వచ్చేటువంటి మద్దతు ధర కానీ ఏ విధంగా కూడా సరిపోవడం లేదు అధ్యక్ష. అందుకనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర ఇంకా పెంచవలసినటువంటి అవసరం ఉందని మీ దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా ఎప్పుడు స్వామినాథన్ గారికి సిఫార్సులు అమలు చేయాలని పదే పదే కూడా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న అందరికి కానీ రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా తెలుసు అధ్యక్ష. వ్యవసాయం చాలా కష్టతరం అయిపోతా ఉంది. ఈరోజు ఏ పంట పండించినా రైతు సంతోషంగా లేరు అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం, రైతుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, రైతుల గురించి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించేటువంటి దానికి ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా 5 ఏళ్లు రైతుల్ని మోసం చేసింది అధ్యక్ష. రైతులకు ఉన్నటువంటి పరికరాలు కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అన్ని రకాలుగా రైతు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో దగాపడ్డారు. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక 48,000 కోట్ల బడ్జెట్తో రైతులకు న్యాయం జరుగుతుంది, రైతులకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని ఒక నమ్మకం విశ్వాసాన్ని కలుగజేయడం జరిగింది అధ్యక్ష.